ఈ నిర్మాణం మరలా పునఃప్రారంభం అవుతుంది, ఏం చెబుతారు? మాకు చాలా ఆనందంగా ఉందండి. మా కళల రాజధాని ఏదైతే ఉందో మేము ఈసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము అంగరంగ వైభవంగా మళ్ళీ రెండోసారి పునర్నిర్మాణం అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. 33,000 ఎకరాలు ఇచ్చారండి రైతులు ఇక్కడ రాజధాని కోసం. వాళ్ళు గతంలో ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది రోడ్లకి ఇచ్చారండి మహిళల్ని, ఎంత అమానుషంగా వాళ్ళు మేము టీవీలో చూస్తున్నాం. పక్కన మా విజయవాడ టీవీ లైవ్లో చూపించారు. రాజధాని అమరావతి రైతుల్ని ఎంత అవహేళనగా మాట్లాడారండి. అసలు వాళ్ళు ఎన్ని రోజులు దీక్ష చేశారు? 1000 రోజులు, దాదాపు 1300-1400 రోజులు పైగా దీక్ష చేశారు అమరావతి కోసం. వాళ్ళు భూములు ఇచ్చి వాళ్ళకి ఎందుకండి ఇంత 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం నిర్మించడానికి మన కళల రాజధాని ఉద్యోగస్తులకు కానివ్వండి అందరికీ మాకు చాలా ఆనందంగా ఉందండి. హిందూ సాంప్రదాయాలు కలిసి మోడీ గారికి కూడా మాకు ధన్యవాదాలు, బహుత్ బహుత్ శుక్రియా అండి. ఎందుకంటే చూడొచ్చు మొత్తం మీద రాజధాని మహిళలు కూడా ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్లు పెట్టి గులాబీ పూలు ఇచ్చి ఈ సభకు రావాలని కూడా కోరుతున్న పరిస్థితి. అందరికి కూడా బొట్లు పెట్టి ఈ సభకు రావాలంటే కూడా ఎక్కడైతే ప్రాంగణం ఎంట్రన్స్లో ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదేవిధంగా రాజధాని రైతులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. రాజధాని అదేవిధంగా సిఆర్డీఏ సంబంధించి వేసినటువంటి కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. మైనార్టీ జేఏసీ కన్వీనర్గా ఉన్న సాహిబ్ జాన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెబుతారు? ఈరోజు అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది, అమరావతి ఎలా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల రాజధాని, వాళ్ళ జీవితాలను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయించే రాజధాని అమరావతి ఈరోజు ఆ కళ సాకారం కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే, ఒక కులానికి చెందినవాడు ఒక పండగే చేసుకుంటాడు. ముస్లింలు రంజాన్ చేసుకుంటారు, హిందువులు సంక్రాంతి చేసుకుంటారు, అదేవిధంగా క్రిస్టియన్లు క్రిస్మస్ చేసుకుంటారు. కానీ రాజధాని రైతులుగా ఉన్న రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఈరోజు ఒక పండుగ వాతావరణంలో అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించడం చంద్రబాబు గారికి, అదేవిధంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయడం కూడా జరుగుతుంది. గత 5 సంవత్సరాలు అమరావతి రైతులు ఎన్నో విధాలుగా ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో అవమానాలు పాల్పడుతూ స్వాతంత్ర పోరాటం అయితే ఏ విధంగా నిర్వహించారో అదేవిధంగా అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేసి నిలుపుకున్న ఈ అమరావతి ఈరోజు మళ్ళీ పునఃప్రారంభం కావటం మాకు గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాం. చెప్పండి, అమరావతి కోసం మీరు గతంలో అమ్మవారి గుడికి, కనకదుర్గమ్మ గుడికి వెళ్తూ ఉన్నప్పుడు లాఠీలతో కొట్టి రక్తాలు వచ్చేలా కొట్టారు మీ తుళ్ళూరు గ్రామస్తులందరినీ కూడా. ఏం చెబుతారు? ఇప్పుడు అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? జయ అమరావతి అండి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు ఎవరిని చూసినా ఇబ్బందులు పెడతామేనండి. భూములు త్యాగం చేశారని విలువే లేదండి. కనకదుర్గ గుడికి మేము మొక్కులు చెల్లించుకుందామని వెళ్తే ఆ రోజు